ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతీ ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. మూలా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాషాఢం 1 పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు కుటుంబ బాధ్యతలు ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి పెద్ద స్థాయిగా ఎదగాలి అన్న ఒక కోరికలు అనేది చాలా వరకు ఉంటాయి. మరి ఆ కోరికల ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా మనసు, ఆలోచన విధానము కొన్ని చేతికాడికి వచ్చి కొన్ని చేజారిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఈ రాశిలో కలిగిన వాళ్ళకి ఈ నెలలో కొన్ని అద్భుతమైన విధానాలు, కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఉద్యోగాలు, కొన్ని కుటుంబంలో వ్యవసాయంలో కానీ చేయాల్సిన పనులో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, చేయాల్సిన రాజకీయ ఫలితాలలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ వీళ్ళకి ఒక కొత్త మలుపు అనేది ఒకటి రాబోతుంది. అంటే ఊహించని మలుపు. వీళ్ళు ఫలానా టైంలో ఫలానా చేస్తానని అనుకోరు. వీళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది. ఇలా పేరు బలంలో చూసుకుంటే ప్రజలలో ఏడుపు ఎక్కువగా ఉంది. అంటే ప్రజా దిష్టి, అంటే బాగున్నారు అని వీళ్ళ మీద ప్రజా ఏడుపు వలన, నరదిష్టి వలన వీళ్ళకి లక్ష్మి వీళ్ళ చేతిలో నిలబడుకోకుండా ఉండటం, చేతికాడికి వచ్చిన పనులు పోవటం, మరి ఎన్నో రోజులు సంపాదించుకున్నవి కూడా ఈ దిష్టి వల్ల అన్నీ భంగమైపోతుంటాయి. దిష్టి అంటే మామూలు విషయం కాదు. దిష్టి అంటే నరదిష్టి పడిందిరా అంటే నరదిష్టిగానే నల్లరాయని బదులవుతుంటారు. అలాగా ఈ దిష్టి వలన కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి పడిపోతుంటాయి. కానీ వీళ్ళు ఏ పని చేయకపోకుండా సైలాన్స్ కూర్చున్నా కూడా వీటికేం తక్కువ, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి అని చాలామంది చాలా విధానాలుగా ఆ నర ఏడుపు అనేది ఏడుస్తుంటారు వీళ్ళ మీద. మరి ఇలా జాతకములో అనేది ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము మార్పులు అనేది వస్తుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మనస్సు, ఆలోచన విధానము అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యాదారులకు చూసుకుంటే చదువులు చదవాల్సిన వాళ్ళ పేరు బలంలో కూడా విద్యాదారులకి మంచి విద్య, మంచి స్పందన, వాళ్ళు అనుకున్న విద్య కంప్లీట్ చేసి అనుకున్న ఉద్యోగాలు అనుకున్నట్టుగా వాళ్ళు తప్పకుండా పూర్తి చేసే టయాలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు కూడా ఆ పనులు చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఇబ్బంది కావటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురైపోయి డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఈ రాశి వాళ్ళకి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గతములో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఆలోచించి ఒకే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం, చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయం వాళ్ళు దాన్ని కరెక్ట్గా దాన్ని మూవ్ కాకోకుండా మళ్ళీ ఏరియా వాళ్ళు కొంతమంది కలిసి ఈ విధంగా కాదు, ఈ విధంగా ఎలా అని చెప్పటం, వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకో రూట్లో వెళ్ళిపోవటం, ఇలాగ కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన అదృష్ట యోగ గడియం అనేది, ఒక ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళకి రాబోతుంది. అది స్త్రీ నుంచైనా కానీ, పెద్దవాళ్ళ నుంచైనా కానీ, అన్నదమ్ముల నుంచైనా కానీ, అక్క చెల్లెల నుంచైనా కానీ,
ఒక ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కలిసి వచ్చే యోగము రాబోతుంది. దానివల్ల ఇలా దిశ తిరిగి ఒక అభివృద్ధిగా వచ్చి ఒక స్థాయిగా రావాల్సిన ప్రాప్తి అనేది ఇలా జాతకంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇలాగంత అనుకూలంగా లేదు, టైం బాగోలేదు, గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి. దానివల్ల వీళ్ళు ఎంత ఏది చేసినా అభివృద్ధి రాకోకుండా అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా తెల్లటి వస్తువులు, తెల్లటి వాహనములు కానీ, తెల్లటి వస్త్రాలు కానీ ధరించాలి. దాంతో పాటు వీళ్ళు దానం వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది స్వీట్ అంటారు కదా, ఒక స్వీటు కానీ లేదా పండ్లు ఫ్రూట్స్ కానీ అది దానం ఇవ్వాలి. మీకు నచ్చిన గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ కొంతమందికి ఇచ్చేయాలి. ఆ విధంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా జై శ్రీరామ్, రాముల వారు పూజా విధానం చేయాలి, రాముల వారు గుడికి వెళ్ళాలి, రాముల వారి గుడికి ప్రదర్శనలు చేయాలి. ఆ రాముల వారికి గురించి పూజా విధానం అనేది మీరు చేసినట్టుగైతే ఆ రాముల వారు ఆ సీతమ్మ దయ వలన మీకు ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వలన మీరు పడ్డ కష్టాలు వైదొలిగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి మరి మీరు చేయాల్సిన ఫీల్డ్లో కూడా ఏ ఫీల్డ్ అనుకుంటారో ఆ ఫీల్డ్లలో అభివృద్ధిగా వచ్చేసి మీకు మంచి మంచి టయాలు అనేది అభివృద్ధిగా రావాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా గొప్పది. అమ్మా నాన్న ఆశీర్వాదం, పెద్దవాళ్ళు అంటే మనకి అమ్మా నాన్న తర్వాత అన్న వదిన, అలాగ మనకి పెద్దవాళ్ళు అత్త మామ, అలాగ మనకి పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. ఆ ఆశీర్వాదం తీసుకొని మనం చేసినట్టుగైతే అన్ని విధానాలుగా బాగుండి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి చేయాల్సిన కార్యక్రమం అనేది అభివృద్ధికి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని పోవాలనుకున్నా కూడా మీరు ఆలోచించి ముందడుగు వేయండి. కానీ ఎవరు పడితే వాళ్ళని నమ్మొద్దండి. ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు దాని గురించి ఆలోచించి ముందుకు పోతే మీ జాతకంలో మంచి దిశ తిరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి భగవంతుడు ఉన్నవాడికి మనం చెప్తాం కానీ భగవంతుడు లేనన్నవాడికి మనం చెప్పలేము. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మానవ జన్మ ఇవాళ ఇంట్లో రేపు మట్లు. కాబట్టి ఉన్న రోజులంతా ఒక మంచి పేరు సాధించాలని మీ మనసులో ఉంది. కాబట్టి ఆ మంచితనాన్ని మీరు లైఫ్ లాంగ్ వరకు మీరు ఉంచుకోవాలనుకుంటే మీ మీద కొన్ని గ్రహాలు కొన్ని దోషాలు కొన్ని తిరుగుతున్నాయి. మీ మీద దిష్టి ప్రభావం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ దోష ప్రభావం పోయేట్టుగా మైండ్ బాగుండేట్టుగా మనస్సు బాగుండేట్టుగా లక్ష్మి కుదురుగా ఉండేట్టుగా మీ మీద పూజా బలం చేస్తే మీకు తప్పకుండా జయప్రదం అవుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ మా దగ్గరికి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుంది అనేది మీ జాతక చక్రం వేసేసి మీ గురించి ఏ సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పగలుగుతాము. ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం గురువుల ఆశీర్వాదం తీసుకొని పోయినట్టుకైతే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది ఏమేమి జరుగుతుంది మీకు అనేది మీ జాతక చక్రం వేసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.